నమస్తే అండి. బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి, వెండి రేట్లు కూడా. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బంగారం అని చెప్పేసి మార్కెట్లోకి ఒకటి ఏదో వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ 100% ప్యూర్ బంగారంలానే కనిపిస్తూ ఉంటుంది, కానీ తక్కువ రేటుకు వస్తుంది అనమాట. ఒకవేళ బంగారం తక్కువ రేటుకు వస్తుంది కదా, పైగా బంగ్లాదేశ్ బంగారం అంటున్నారు కదా, ఏదైనా బంగారమే కదా అని కొనుక్కుంటే కనుక మీరు పప్పులో కాలేస్తున్నట్టే. కాబట్టి మార్కెట్లోకి వస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ బంగారం ఏదైతే ఉందో, ఈ ఫేక్ గోల్డ్ ఏదైతే ఉందో, దీని గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. ఎందుకంటే ఇది 100% గోల్డ్ అనే కనిపించింది. దాన్ని మీరు మొక్కలు చేసినా అదే కనిపిస్తూ ఉంటుంది, అలాగే దాన్ని మీరు రుద్దినా అలాగే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ బంగారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కనుక మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మన ఆథరైజ్డ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇలాంటివి దొరకపోవచ్చు, కానీ ఎక్కడైతే మీరు బయట తీసుకుంటారో తెలిసిన షాపుల్లో కావచ్చు, చిన్న చిన్న షాపుల్లో, మరి ముఖ్యంగా చిన్న చిన్న షాపుల్లో, లేదంటే కనుక రోడ్ల మీద అమ్మే వాళ్ళ దగ్గర తక్కువ రేటుకి వస్తుంది కదా, బంగారంలానే ఉంది కదా, మొక్క చేసి చూపించిన అదే ఉంది కదా అనుకుని మీరు కొంటే మాత్రం నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనందరికి కూడా బంగారం అంటే చాలా సెంటిమెంట్. పండుగ వచ్చినా, పబ్బ వచ్చినా, ఏదొచ్చినా సరే మనం బంగారం కొంటామన్నమాట. సో దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితిని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని వచ్చేసి బంగ్లాదేశ్ రెడ్ గోల్డ్ అంటారు అనమాట. మనది నార్మల్గా వచ్చేసి 24 క్యారెట్ టు 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది కదా. సో అలాగే ఇది బంగ్లాదేశ్ యొక్క రెడ్ గోల్డ్ అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 100% బంగారంలానే ఉంటుంది. దాంతో ఆర్నమెంట్స్ తయారు చేసిన అదే విధంగా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి దీన్ని ఎలా తయారు చేస్తారంటే రాగి, నికెల్, జింక్ ఇలాంటి ఏవైతే ఈ మెటల్స్ ఉంటాయో వీటిని ఉపయోగించుకొని చాలా తక్కువ రేటుకి బంగారం లాగా దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనిపై వేసినటువంటి పాలిష్ చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే ఇంచుమించు 100% బంగారంలా కనిపిస్తూ ఉంటుంది. వింతైన విషయం ఏంటంటే ఎవరైతే బంగారు పనిలో నిష్ణాతులై ఉన్నారో దీన్ని వాళ్ళు కొన్ని కెమికల్ టెస్ట్లు, లేదంటే కనుక వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా, అవి చేయడం జరపకపోతే ఇది 100% ప్యూర్ బంగారం అని అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఒకవేళ బయట చెక్ చేసుకునేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నకిలీ బంగారం లోకల్ మార్కెట్లో లేదా ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే కాయిన్స్ రూపంలో తయారు చేస్తూ ఉన్నారు దీన్ని. ఎక్కువగా ఆర్నమెంట్స్ కంటే కూడా కాయిన్స్ రూపంలో, కాయిన్స్ వచ్చేసి తక్కువ రేటుకు వస్తున్నాయి, దానికి మేకింగ్ ఛార్జెస్ తక్కువ పడతా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు అనమాట. కాబట్టి వాళ్ళైతే గమనించండి. అలాగే తక్కువ రేటుకి మీకు బంగారం ఇస్తున్నాము, అలాగే ఇది మా ఒక స్టార్టప్ ఐడియా, అందులో భాగంగా మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోకుండా ఇస్తున్నాం, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాను. ముఖ్యంగా ఈ బంగారం విషయానికి వస్తే కనుక BIS హాల్ మార్క్ అయితే ఉండవు అనమాట. ఎప్పుడైతే ఇలాంటి BIS హాల్ మార్క్ ఉండదో ఆ బంగారాన్ని మనం ఎప్పుడు కూడా కొనుగోలు చేయకూడదు. అలాగే ఒకవేళ ఈ బంగారం మీరు కొనుక్కొని గోల్డ్ షాప్కి వెళ్ళి ఏదైనా తయారు చేయమంటే వాళ్ళు కూడా చేయరు. అలాగే ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి దీన్ని అప్పుగా తనఖా పెట్టి అప్పు తీసుకుందాం అంటే కనుక బ్యాంక్ కూడా అప్పులు అయితే ఎవరు, ఆ విషయాన్ని అయితే గమనించండి. బేసిక్గా ఇలాంటి బంగారం వచ్చినప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అయస్కాంతం యొక్క పరీక్ష. మీరు గమనించినట్లయితే కనుక ఐరన్ ఏదైతే మెటల్ ఉంటుంది కదా, సో దీన్ని తీసుకెళ్ళి అయస్కాంతం దగ్గర పెట్టాలి, లేదంటే అయస్కాంతం వచ్చేసి దీని దగ్గర పెడితే వెంటనే అతుక్కుపోతూ ఉంటుంది. కానీ రియల్ బంగారం దగ్గరికి వెళ్ళి అయస్కాంతం పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అతుక్కోదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైట్రిక్ యాసిడ్ టెస్ట్ అనమాట. ఎప్పుడైతే ఈ సైట్రిక్ యాసిడ్ ఉందో దీన్ని తీసుకెళ్ళి బంగారం మీద పోయంగానే రంగు మారకూడదు. ఒకవేళ అది గ్రీన్ కలర్లో లేదంటే మరేదైనా కలర్లో కనుక రంగు మారిందంటే కనుక తప్పనిసరిగా మీరు కొన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది ఫేక్ బంగారం. అదే నార్మల్ రియల్ బంగారం ఏదైతే ఉందో దాని యొక్క కలర్ని అయితే మారదనమాట. ఇంకా ఫైనల్గా ఏంటంటే మాకు ఈ రెండు కూడా తెలియదు. వీటన్నిటికంటే ఈజియెస్ట్ టెస్ట్ ఏదైనా ఉందంటే అది UHUID అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు బంగారం కొంటారో వాళ్ళు వచ్చేసి మీకు బంగారానికి సంబంధించినటువంటి బిల్ ఇస్తారు, బిల్ జనరేట్ చేసి ఇస్తారు. ఈ పలానా స్టోర్లో ఈ తేదీన ఈ బంగారం సో 22 క్యారెట్టా, 24 క్యారెట్టా, లేదంటే 18 క్యారెట్టా అనేది దాంట్లో మెన్షన్ చేసి అదే ఆర్నమెంటో చెప్తా, అదేవిధంగా దానికంటూ ఒక ఐడి ఇవ్వడం అయితే జరిగింది. అది వచ్చేసి 6 డిజిట్స్ ఉండడం అయితే జరుగుతుంది. 6 అంకెల HUID కోడ్ ఉంటుంది అనమాట. సో ఈ కోడ్ ఉన్నటువంటి నగలను మాత్రమే కొనుక్కోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి ఈ కోడ్ ద్వారా అంటే BIS కేర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. ఈ BIS కేర్ అనే ఒక యాప్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత మీ HUID నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేస్తే కనుక అప్పుడు
మీ యొక్క బంగారం యొక్క క్వాలిటీ దాని అన్నిటికి సంబంధించిన పూర్తి డేటా దాంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బంగారం కొనొద్దు. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టోర్స్లో మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే చిన్న చిన్న స్టోర్స్లో అంటే ఏదో రిపేర్ షాపులు వీటి వరకు కొంత అవాయిడ్ చేయండి. అలాగే తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని చెప్పి సోషల్ మీడియాలో ఏవైతే బిస్కెట్ రూపంలోనో కాయిన్స్ రూపంలో అమ్మేటటువంటి గోల్డ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పేసి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బంగారం కొనకూడదు. అదనమాట మొత్తానికైతే ఈ బంగ్లాదేశీ రెడ్ గోల్డ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు చాలా వరకు స్కామ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని రోజులు ఇప్పుడు భారతదేశంలో కొన్ని చోట్ల జరిగినాయి అనమాట. రాబో రోజుల్లో ఇంకెక్కువ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో మీరంతా కూడా ఆథరైజ్డ్ స్టోర్స్కి వెళ్ళి మాత్రమే కొనుగోలు చేయండి. లేదంటే కనుక డిజిటల్ గోల్డ్ అంటే మనం డిమాట్ అకౌంట్స్ యూజ్ చేసుకున్నాం, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే గోల్డ్ని కొనుక్కోండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి గోల్డ్ కొన్నారంటే తప్పనిసరిగా లాస్ అయిపోవడానికి, నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి.